మామూలుగా మనకు ఉండే సాధారణమైన భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. భక్తి మనని కర్మ మార్గంలో నడువజేస్తుంది, ఆధ్యాత్మికత మనని జ్ఞాన మార్గం వైపు నడిపిస్తుంది. ఆధ్యాత్మికత మనిషికి చాలా అవసరం. ఎన్ని అగరబత్తులు పెట్టాలి, ఎంత పూజ చేయాలి, ఏ సమయానికి చేయాలి, ఎంత క్రమశిక్షణ ఉండాలి, ఎంత నిష్ఠ ఉండాలి, ఇవన్నీ మనకి భక్తి మార్గంలో తెలుస్తాయి. అసలే భక్తి లేని వాడిని ఆ మార్గంలోకి తీసుకువచ్చేందుకు కర్మ మార్గం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ జ్ఞాన మార్గం కర్మ మార్గంలో ఉన్నవాడిని కూడా ఇంకాస్త మెరుగైన పద్ధతిలో అడుగులు వేసేలా చేస్తుంది. అంటే ఏది ఎందుకు చేస్తున్నాం, అగరబత్తులు ఎందుకు పెడుతున్నాం, కర్పూరహారతే ఎందుకు ఇస్తాం, ఫలానా పనే ఎందుకు చేస్తాం, ఫలానా గ్రంథమే ఎందుకు చదువుతాం, ఫలానా రోజునే ఏంటా ప్రత్యేకత, ఫలానా పనే ఎందుకు చేయాలి, ఈ సమయానికే ఎందుకు చేయాలి, లోతుగా ఆలోచిస్తే ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇటువంటి సవాళ్లతో కూడిన ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానం చాలా అవసరం. ఆ ఆధ్యాత్మికతే ఈరోజు అసలైన ఆయుధం మనందరికీ కూడా.